ఏవండోయ్ ఆగండి ఆగండి ఈ వీడియో అయితే మొత్తం అయితే చూసేసి అయితే వెళ్ళండి. ఎందుకో చెప్పనా, ఇది చాలా సింపుల్ స్వీట్ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది, చాలా హెల్దీ స్వీట్. ఇంకా ఒకటి వచ్చేసి ఇది పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు. మనకి చిన్న చిన్న పిల్లల కాడ నుంచి కూడా ఇది స్వీట్ ఇస్తే వాళ్ళకి ఎన్నెముక బలంగా ఉంటుంది. ఇంకా ఏమంటారు, బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. చాలా మంచిదనమాట, హెల్దీ ఫుడ్ అనమాట ఇది. సో ఇదైతే కనుక మీ పిల్లలకి అస్సలు మిస్ కానివ్వకుండా అయితే వారంలో ఒక 2-3 సార్లు అయినా చేసి పెట్టండి. నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం 1 కప్పు మినపప్పు తీసుకుని ఒక 10 బాదం పప్పులు అయితే తీసుకున్నాను. 10 బాదం పప్పులు తీసుకుని ఇలా అయితే ఎర్రగా వచ్చినట్టు వేపేయాలి. అంటే గోల్డెన్ కలర్లో మంచిగా వచ్చేటట్టు వేపేసేయాలన్నమాట. ఇలా వేపిన ఈ మినపప్పునైతే ప్లేట్లో వేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆలోపు అయితే నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ స్వీటు నాకు ఎట్లా తయారు చేయడం వచ్చింది అనేది అయితే చెప్తానమాట. ఒకరోజైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. సో తను నాకు ఈ స్వీట్ చేసిచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమేమి పెట్టారు అంటే నాకు పప్పుచారు, బిర్యానీ అండ్ పెరుగు, ఇంకా చికెన్ ఫ్రై, దాంతోపాటు ఇది పెట్టారు ఐస్ క్రీమ్. సో అక్కడికి వెళ్ళినప్పుడు అనమాట ఈ స్వీట్ తిన్నాను. ఇలా తిన్న స్వీట్ అయితే నాకైతే బాగా నచ్చేసింది అనమాట. ఎలా చేస్తారు ఏంటి చెప్పు అని నా ఫ్రెండ్ని అయితే అడిగి మరీ కూర్చుని మరీ చెప్పించుకున్నాను. ఏం లేదు, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, 5 నిమిషాల్లో అయిపోతుంది, మంచిగా ఉంటుంది. సో నా ఫ్రెండ్ చెప్పింది. నేను ఎమ్మటైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసైతే ఒకసారి ట్రై చేశాను. ఒకసారి ట్రై చేసేసరికి ఏమైంది అంటే వాటర్ అయితే చాలా తక్కువ అయిపోయింది. మనం బెల్లం వేసినప్పుడు వాటర్ పోస్తాం కదా, ఇట్లయితే బెల్లం వేసినప్పుడు మనకైతే పాకంగా అవసరం లేదు. అట్లా కొద్దిగా బెల్లం కరిగేంత వరకు ఉంటే చాలు. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమైందంటే బెల్లం వాటర్ అనేది పిండి ఎక్కువైపోయింది, వాటర్ అనేది తక్కువ అయిపోయింది. అప్పుడు ఇంకా నేనేం చేశాను, మళ్ళా కొద్దిగా వేడి నీళ్ళు అయితే పోసాను. స్టార్టింగ్లో చేసినప్పుడు వేడి నీళ్ళు పోసేసరికి అది ఇంకా కొద్దిగా కరిగి కొద్దిగా మెత్తగా ఉడికిందనమాట. సో ఇట్లా అయితే బెల్లం పాకం పట్టేసుకున్నాక ఇలా మనం మిక్సీ పట్టేసి పెట్టాం కదా పిండిని, ఆ పిండిని అయితే ఇట్లా అయితే వేసేసి ఉండలు లేకుండా అయితే కలుపుకుంటూ ఉండాలి. మనం మిక్సీ పట్టేటప్పుడే యాలకులు ఒక 2-3 అయితే వేసుకోవాలి. అప్పుడు మిక్సీ పట్టేటప్పుడే యాలకులు వేసేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా ఒకటి వచ్చేసి 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముందే వేసిన ఒక 2 స్పూన్లు, మళ్ళీ డబ్బాలో గీరి కొద్దిగా ఉంటే దాన్ని అయితే వేసాను అనమాట. నెయ్యి అయిపోయింది చూసారా. ఇదైతే దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చినాక ఏమైంది, కొద్దిగా వాటర్ తక్కువైంది. సో బెల్లం నీళ్ళు అయితే తక్కువ అయిపోయింది. అందుకోసమని నేను కొద్దిగా మళ్ళీ వేడి నీళ్ళు కొద్దిగా ఒక స్టవ్ మీద పెట్టేసి అది కాసి కొద్దిగా పోసాను అనమాట, ఒక 1/2 గ్లాసు. సో ఇదైతే ఇప్పటికైతే దగ్గర పడుతుంది చూసారా. ఇంకా కొద్ది దగ్గరగా అయితే మనకి స్వీట్ లెక్క చుట్టడానికి అయితే బాగుంటుందన్నమాట. అయితే కొద్దిగా అయితే ఇంకా ఉడకనివ్వాలి. చూసారుగా, ఇట్లా అయితే దగ్గరికి వచ్చేసినాక మంచిగా తీసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఏంటంటే ఆరిపోతుంది. ఆరిపోయినప్పుడు మనం ప్లాస్టిక్ కవర్లు వేసి చుట్టడానికైతే అంత ఏమనిపించదు. నేనైతే కవర్కి అయితే కొద్దిగా నెయ్యి అయితే రాసాను కింద. నెయ్యి రాసినాకైతే ఇట్లా అయితే చుట్టేసింది మా అమ్మ. మొత్తం ఇట్లా చుట్టేసి మొత్తం ఇట్లా అయితే పీసెస్గా కట్ చేసింది అనమాట. చూసారా, చిన్న పీసెస్గా కట్ చేసింది. కానీ ఇదైతే 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇంకా చెప్పాలంటే బలం కూడా చాలా ఎక్కువే దీంట్లో. సో మీ ఇంట్లో మీ పిల్లలు కూడా చేసి పెట్టండి, ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, కానీ చాలా బాగుంది. సో ఇది నా వీడియో.